సార్ చాలామంది జర్నలిస్టులు రాజకీయాల్లోకి వచ్చారు. మరి మీకెందుకు రావాలని అనిపించలేదు? అంటే మీకు ఎవరి దగ్గర నుంచైనా పిలుపొచ్చినా మీరు కాదనుకున్నారా? నా బలం ఏంటో నాకు తెలుసు. మనం ప్రతి దాంట్లోనూ నేనున్నాను అని వేలు పెట్టడం ఆరోగ్యకరం కాదని నా నమ్మకం. మన జీవితాలని శాసించేవి రాజకీయాలు. హ్మ్. మన మానసిక ప్రవృత్తిని ప్రభావం చేసేవి సినిమాలు. వీటి ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నా అభిప్రాయం. సార్ ఇప్పటి న్యూస్ ఛానల్స్‌లలో చాలా మటికి ప్రీ లాంచింగ్ అని ఇట్లా సినిమా వాళ్ళే కూడా ఎక్కువ ఏస్తున్నారు యాడ్స్ గానీ, అంటే మూవీ తరపున వీళ్ళు యాడ్ ఇవ్వడం గానీ, లేదా ఆడియో ఫంక్షన్ అని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఏస్తున్నారు న్యూస్ ఛానల్‌లో. అవును, మీకేమనిపిస్తుంది సార్ అట్లాంటివి చూసినప్పుడు? అదే కదా. హ్మ్. గతంలో వార్తలు అంటే వాస్తవాలే ఉండేవి. ఇది జరిగింది, ఇలా అయింది, లేకపోతే అలా మంత్రి గారు చెప్పారు, ఈ పథకాన్ని తెలియజేశారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడేంటి, బాగా కోట్లల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలు ఈ ఛానల్స్ అని నడుపుతున్నాయి. ఇది వ్యాపారం వాళ్ళకి. ఇవి ఎక్కువ ఎంతమంది చూస్తే వాళ్ళకి అంత లాభం. ఎక్కువ చూస్తున్నారు అని వాళ్ళకి చెప్పాలి. ఎలా చెప్తారు? ఈ కార్యక్రమాలు చేస్తారు. సినిమాలకి చూడటం, సినిమాల గురించి మాట్లాడితే వినటం ప్రేక్షకులకి ఎక్కువ ఇష్టం. అవును. అంటే ఆ విధంగా ప్రజల్ని మ్యాగ్నెట్ చేస్తున్నారన్నట్టు. సినిమా తారల గురించి, వాళ్ళ అభిప్రాయాల గురించి, వాళ్ళ అలవాట్ల గురించి, దాంతో వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. అది అసలు న్యూస్ కాదు. ఒక పలానా హీరో 5 సినిమాలు ఒక ఆవిడతో హీరోయిన్గా వేశాడు, ఆరోది ఈవిడితో అదొక న్యూసా? అవకాశం ఇస్తే ఆయన అందరితో వేస్తాడు, కానీ వీళ్ళు చేస్తారు దాన్ని. అలాగే ఒక సినిమా విడుదల కంటే ముందు ఒక వేడుక, విడుదలైన మర్నాడు ఒక వేడుక, మూడో నాడు ఇంకో వేడుక, దానికి విజయోత్సవ వేడుక అంటాడు, 4వ నాడు తీసేస్తారు. అవును. ఈ వేడుకలు తప్పితే అసలు సినిమా చూసిన వాళ్ళు లేరు. కానీ ప్రతి వేడుకకి ఈ వార్తా ఛానల్స్ అన్ని దాన్ని పండగ కింద చేస్తున్నాయి. ఒక్కొక్క ఛానలు సాయంత్రం పూట 5ంటికో 4ంటికో మొదలుపెట్టి రాత్రి 11ంటి దాకా అవే చూపిస్తుంటాయి. ఏముండదు దాంట్లో. 50 మంది కళాకారులు డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ అంటూ వాళ్ళు సర్కస్ ఫిట్స్ చేస్తారు. ఇటు దూకి అటు దూకి, అటు దూకి ఇటు దూకి. తర్వాత హీరోయిన్లు వస్తారు, సగం సగం చీరలు, సగం సగం మేకప్, వాళ్ళని చూడటానికి జనం. ఆ తోసుకొచ్చిన జనాన్ని పోలీసులు కొడతారు. దాంట్లో ఒకళ్ళిద్దరికి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలేని మర్నాడు వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఇది న్యూస్ తప్పితే అసలు న్యూస్ ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు నేటి యువతరానికి మీరిచ్చే సందేశం? సందేశం ఇచ్చేంత ధైర్యాన్ని చేయలేని తల్లి. సార్ ఎందుకు ధైర్యం అని ఎందుకు అంటున్నారు సార్? ఎందుకంటే ఇవాళ సమాజంలో మనకంటే 10 ఎక్కువగా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రపంచంలో జరిగే ప్రతి విషయం గురించి కొన్ని కూలంకషమైన అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి. తర్వాత మనకంటే తెలివైన వాళ్ళు ప్రతి తరం కూడా. మాకంటే మీ తరం తెలివైంది, మీకంటే వాళ్ళ తరం తెలివైంది. సందేశాలని కాదు, కానీ ఒక మంచి విన్నపం చేసుకోవచ్చు. ఏంటి? నిన్న గురించి నిరాశపడద్దు, రేపటి గురించి అత్యాశపడద్దు, కానీ ఈరోజు సాధించవలసినటువంటి గురించి ఆశపడు, ప్రయాసపడు, సాధించు. సోషల్ మీడియాకి, జర్నలిస్టులకి మీరు చెప్పేది? జర్నలిస్ట్ అన్నవాడు నిజాన్ని చెప్పాలి. తనకి వ్యక్తిగతమైన కష్టాలు ఉంటాయి. పనిచేస్తున్న సంస్థ చెబుతున్న నిజం, అది ప్రభుత్వానికి వ్యతిరేకం కావచ్చు, సమాజానికి వ్యతిరేకం కావచ్చు.
నువ్వు ధైర్యంగా చెప్పాలి. ఒక్కొక్కసారి దానికి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. చెప్పండి. అలాంటి కథలు మనకు చాలా ఉన్నాయి. చెప్పినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు జీవితంలో అనుకున్నది జరగలేదని నిరాశపడద్దు. మీరు సాధిస్తారు. సాధించేదాకా ప్రయత్నించండి.